రీతిగా నయమాను ఇంట్లో మరి పనిచేసే చిన్న పాప ద్వారా నయమాను రక్షించబడ్డాడు. ఏ రీతిగా అంటే నయమాను పెద్ద అధికారి అయినప్పటికీ తనకి కుష్ఠవ్యాధి ఉన్నప్పుడు మా దేవుడు గొప్ప దేవుడు, ఒక ప్రవక్త ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు అని నయమానికి పరిచయం చేస్తాడు. ఆ పాప చేసినప్పుడు నయమాను రథం మీద నుంచి వస్తా ఉంటాడు. అప్పుడు ఎలీషా గారు యొర్దాను నదిలో 7 సార్లు మునిగినట్లయితే దేవుడు నేను స్వస్థపరుస్తాడు అన్నప్పుడు రథం మీద కూర్చుని నయమాను గర్వంగా మాట్లాడాడు. అయినప్పటికీ మళ్ళీ హెచ్చరించినప్పుడు వెళ్ళి 7 సార్లు నయమాను యొర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత వచ్చింది, శరీరము మరి స్వస్థత అయ్యింది. అలాగే ఆ యొక్క స్వస్థత అయినప్పుడు కృతజ్ఞత కలిగి ఆ నయమాను వెళ్ళి మరి యొక్క బట్టలు ఇవన్నీ నయమానికి ఇవ్వమని ఈ రాజు చెప్పినప్పుడు మరి ఎలీషాతో ఉన్నటువంటి మరి గేహాజీ మరి తనకు కాని దాన్ని ఆశించి అదంతా ఎలీషాకి తెలియకుండా మరి అవన్నీ దాచిపెట్టుకున్నాడు. అయితే దేవుడు మనం ఏం దాచిపెట్టుకున్నా మన పాపాలు శాపాలన్నీ కూడా చూస్తున్న దేవుడు కాబట్టి నయమాను మరి అక్కడ ఇచ్చినటువంటి ఆ బహుమానాలు గేహాజీ ఆశించాడు కాబట్టి నయమానికి వచ్చిన రోగము కుష్ఠవ్యాధి గేహాజీకి వచ్చింది. అదే రీతిగా మనము మన కాని వస్తువులను మరి మనము ఆశించకూడదు, మనది మనం అనుభవించాలి. మరి చూడండి, చాలామంది భర్తలు భార్యను మోసం చేస్తారు, భార్యలు భర్తను మోసం చేస్తారు, కానీ అది దేవుడు చూస్తాడు, ఈ దినాల్లో నిలబడతాడు. అయితే ఈ యొక్క అదే రీతిగా మరి యొక్క ఎవరో మన సంసారం కూడా అయితే ఫిలిష్తీయ స్త్రీలను ఆశించి దైలాలను ఆశించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు సంసోన్ని. తన బలమంతా మరి నశించిపోయింది, ఎన్నో శ్రమలు పడ్డాడు, చివరికి తెలుసుకుని రక్షించబడ్డాడు. కానీ తెలుసుంటే మనము ఇతరులతో ఏది కూడా ఆశించకూడదు. అదే రీతిగా యోధా కూడా దేవుడితో ఉంటూ మరి యొక్క దేవుణ్ణి డబ్బు ఆశించి 30 నాణ్యాలకి మరి యేసాయిని అమ్మివేసినప్పుడు యోధా కూడా నశించిపోడు, తనకనే ఉరివేసుకుని చనిపోయాడు. అదే రీతిగా సౌలు రాజు మరి దావీదును చంపాలని ఎన్నో కుతంత్రాలు పడుతాడు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి దేవుడు మరి దావీదును నా హృదయానుసారుడు అన్నాడు కాబట్టి దావీదు మరి బ్రతికి దేవునికి స్థితిని చెల్లిస్తూ 150 యొక్క కీర్తనలు రాస్తాడు. అందుకే మనము మన కానిది మన పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. మనము దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇతరులకు మేలు చేసేవారుగా ఇతరులను దేవుని యొద్దకు నడిపించే నయమాన్ ఇంట్లో ఆ చిన్న పాప ఏ రీతిగా నయమాన్ను రక్షించిందో ఆ రీతిగా మనము ఇతరులను మరి యొక్క సువార్త, ఈ శుభవార్త, ఈ బైబిల్ వాక్య శక్తి రక్షించే వారిగా ఉండాలి కానీ ఇతరులది ఆశించేవారుగా మనం ఉండకూడదు. ఆ రీతిగా ఉండే శాపగ్రస్తులం అవుతాము. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.